శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సలైట్ల కార్యకలాపాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్. కర్కే మహేష్ పై ఆరోపణలు. విద్యార్థుల భద్రతా ప్రశాంత వాతావరణంపై ఆందోళన చెందుతూ ఉన్నారు కరీంనగర్లో. మరి ఎందుకు చెందుతూ ఉన్నారు చూద్దాం. శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సలైట్ల కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ శాతవాహన విద్యా పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కర్కే మహేష్ అనే వ్యక్తి విద్యార్థిగా చేరి వివిధ సంఘాల ముసుగులలో విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగిస్తూ విద్యార్థులు సిబ్బందిలో భయాందోళన సృష్టిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొంటూ అతని అడ్మిషన్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు దావు సంతోష్, సభ్యులు రాజు, సతీష్ తదితరులు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే పోలీస్ కమిషనర్ను కలిసి ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను అరికట్టాలని, విశ్వవిద్యాలయంలో శాంతి భద్రతలు కాపాడాలని సమితి విజ్ఞప్తి చేసింది. మరి ఏం జరుగుతుంది? అర్బన్ నక్సలైట్ల ఇప్పటికే నక్సలైట్లను పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేస్తుంది. లెఫ్ట్ భావజాలాన్ని మొత్తం తుది ముట్టడించింది. వాళ్ళు ఎవరి కోసం పనిచేసిండ్లు ఏంది అనేది మంచి చెడులను పక్కన పెడితే సమాజంలో ఉండి సొసైటీకి అవసరమయ్యే విధంగా ఉండాలి, కానీ అశాంతి రేగిర్చి తద్వారా తన్నుకు గుద్దుకునే కార్యక్రమాలు చేయకూడదు. మరి ఆ మహేష్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్న నేపథ్యం ఉంది. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో అడ్డా. మరి కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో అదే పరిస్థితి, ఉస్మానియాలో అదే పరిస్థితి, కాకతీయలో అదే పరిస్థితి, మహాత్మా గాంధీలో అదే పరిస్థితి అన్న కోణంలో ఇప్పటికీ స్టార్ట్ చేయబోతుంది. అర్బన్ నక్సలైట్ల పైన ఏరివేత స్టార్ట్ చేయబోతుంది. ఎవరెవరైతే నక్సలైట్లకు మావోయిస్టు భావాజాలతో పాటు మావోయిస్టులతో సత్సంబంధాలు ఉండి మావోయిజం అంతమవుతుందని భారతీయ జనతా పార్టీ ఒకవైపు చెప్తా ఉంటే ఎట్లెట్లా అంతమవుతుంది? మాలాంటి వాళ్ళు ఉన్నారు కదా, సొసైటీలో ఉండి మేమే మావోయిస్టులం కదా అని చెప్పుకుంటున్నా ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. 100% అటువంటి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి. డబల్ ట్రిపుల్ పీజీలు చేసుకుంటూ టైంపాస్గా ఓ అడ్మిషన్ పడేసి మనకి ఇక స్టైఫండ్ వస్తుంది, హాస్టల్ వస్తుంది, మనం చేసే కార్యక్రమాలు వేరుంటాయి. మనం మాత్రం యూనివర్సిటీ స్టూడెంట్గా బిల్డప్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ ఉన్నారా? నాన్ బోర్డర్స్కి ఏం పని? చదువు అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వదిలేసి మీ వ్యవస్థలో మీరు రాజకీయాలు చేసుకుంటారా, ఉద్యోగం చేసుకుంటారా, అది మీ ఇష్టం. వాడు ఎప్పుడో అయిపోతుంది చదువు. నేను ఇంకా ఓయూ స్టూడెంట్ అంటాడు వాడు. ఇప్పటికీ స్టిల్ ఓయూనే నాది అంటాడు. ఏం చేస్తున్నారు అంటే ఫలాని ఆర్ట్స్ కాలేజీలో ఓ దాంట్లో వేసిన దాంట్లో నేను స్టూడెంట్ అంటాడు. ఇప్పుడు ఇక రోజుకి ఇదే తతంగం అవుతుంది. వీళ్ళపైన ఇప్పుడు కాదు, బిఫోర్ కూడా అనేక యూనివర్సిటీలో మావోయిస్ట్ శిక్షణ, శాతవాహన ఘటనలపై ఆందోళన, తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసిన ఏబీవీపీ బృందం. అనేక ఆరోపణలు, మావోయిస్టులతో సంబంధాలు నిజమే. టీవీపీపై 4 చోట్ల కేసులు. సిపి కమలాసన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇవి బయటికి వచ్చినాయి. తేవీవే మావోయిస్టుల ముసుగు సంస్థ 30 సంఘాల కార్యక్రమాలపై నిషేధం. విచారణకు ప్రత్యేక పరిశోధన బృందం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడి. అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కూడా ఇది తెలంగాణ మావోయిస్టుల కార్యకలాపాలను పెంపొందించేందుకు విద్యార్థులను హింస వైపు ప్రేరేపించేందుకు తెలంగాణ విద్యార్థి వేదికను పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, దీనిపైన నిషేధం విధించాలని ఇక్కడ వస్తూ ఉంది. ఇగో టీవీవీకి నక్సల్స్తో సంబంధాలు, ఆ సంస్థ నేతలపై కేసులున్నాయి. యువత ఆకర్షితులు కావద్దు. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. పోలీసులు అరెస్ట్ చేసిన జగన్ అరెస్టును నిర్ధారించిన పోలీసులు. ఇటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. శాతవాహనపై పోలీసు నిఘా. టీవీవీ కదలికపై ఆరా. తనపై ఆరోపణలు ఖండించిన సూరపల్లి సుజాత. అనేక మంది ఆరోపణలు, మాకు మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని టీవీపీ అంటుండే, మీరు చేసిన కార్యక్రమాలు అట్లనే ఉన్నాయని. శాతవాహనపై నిఘా, టీవీవీ కదలికపై పోలీసుల ఆరోపణ. గట్టిగానే ఉన్నది కథ. మొత్తం
వాళ్ళు కదా మొన్న ఉగ్రవాదులు దొరికింది చూడు, డాక్టర్ ఉగ్రవాదులు యూనివర్సిటీనే మొత్తం ఇక ముస్లిం చదువుకునే సపరేట్ యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీని ఉగ్రవాదులు అడ్డాగా చేసుకున్నారు. వీళ్ళు డాక్టర్లు అయి సమాజానికి సొసైటీ కోసం అందించాల్సిన వీళ్ళు మొత్తం మనం ఒక్కట్రా పోయి మొత్తం లేపేయాలి హిందువులని, ఇక మొత్తం భారతదేశాన్ని లేపేయాలని కుట్రవన్నారు. ఇక వీళ్ళు కూడా గట్లనే శాతవాణి యూనివర్సిటీ పైన కుట్రవాన్ని పోలీసులకు దొరుకుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ రేపటితో డేట్ అయిపోయింది, రేపటితో డేట్ అయిపోతుంది. ఇక మావోయిస్ట్ ముక్తు భారత్, ఇక దాని తర్వాత నెక్స్ట్ అర్బన్ నక్సలైట్ల మీదనే పడుతుంది మనకున్న సమాచారం ప్రకారం. ఇప్పటికి జర సొసైటీలో ఉండి మంచిగా ఉండండి, అమ్మ నాన్నలకి ఇంత బూబా పెట్టండి, బుక్కెడు బూబా ఫస్ట్. అనేక మంది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది మెయిన్ పేజ్ ఇది, శాతవాహన వర్సిటీలో నక్సైల్స్ పోలీసుల విచారణలో కలకలం. కమలాసన్ రెడ్డి ఉన్నప్పుడు, అంజన్ కుమార్ ఉన్నప్పుడు ఇటువంటి అనేక